ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తుతే సతే ఫలయా బ్రహ్మారి హరాయ త్రిగుణాత్మే సర్వగౌతిగామి దర్శ దత్తాత్రేయ నమిసంతిని సిద్ధి కురు 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 స్వహ కుర్రో కుర్రు కొండ దేవత అంబ పలుకు జగతంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు భద్రకాళి పలుకు ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి. ప్రజలందరికీ నమస్కారము. ఆగస్టు మాసం 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం. మరి ఈ 12 రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, యోగ నక్షత్రం ఎలా ఉంది, నక్షత్ర గడియలు ఎంతవరకు నడుస్తున్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మరి ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి వక్రసిద్ధి శనేశ్వరుడికి ప్రారంభమైపోయింది. ఇది 138 రోజులు పాటు నడుస్తుంటది. ఈ 12 గ్రహాలని ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క విధంగా పవర్ చూపిస్తుంటది. ఈ వక్రసిద్ధి గ్రహస్థితి అనేది ఒక్కొక్క గ్రహాన్ని బట్టి మార్పులు వస్తుంటాయి. కాబట్టి మరి ఈ రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి యోగం ఎలాగుంది, నక్షత్ర గడియలు ఎంతవరకు వచ్చినాయి, వాళ్ళ గురుదశ గురు బలం ఎంతవరకు వచ్చింది, గురు బలం ఎంతవరకు నడుస్తుంది, వాళ్ళ స్థితిగతులు ఎలా నడుస్తున్నాయి, మరి వాళ్ళు చేసే ఆఫీసులో కానీ ఇంట్లో కానీ వ్యవసాయంలో కానీ వాళ్ళ బిడ్డలకు కానీ వాళ్ళ కొడుకులకు కానీ వాళ్ళు చేయాల్సిన పనులు ఎలా ఉన్నాయి, ఎలా నడుస్తున్నాయి, ఎలా నడవబోతుంది, ఏ సమస్య ఏమిటా అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ 12 రాశుల్లో ఉండవలసింది గ్రహస్థితి, ధనప్రాప్తి యోగం, స్థాన యోగం, లక్ష్మీ కటాక్ష యోగం, శని ప్రభావం, గురు ప్రభావం. ఇలాంటి ఈ 12 రాశుల్లో ఉండవలసిన ఆగస్టు నెలలో ఏ విధంగా ఉంది, ఏ విధంగా నడుస్తుంది, ఏ విధంగా నడవబోతుంది అనేది మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాము. ఓం నమ శివాయ నమ. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆగస్టు మాసం 2025 ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఉద్యోగ సమస్యలు, ఉద్యోగ ఒత్తిళ్ళు, ఉద్యోగం చేసే వాళ్ళకి ఎక్కువగా అతి ఘోర భయంకరమైన సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. అంటే వాళ్ళు చేసే ఉద్యోగ విశేషాలలో వాళ్ళు రోజుకి ఒకటే చేయాల్సింది వాళ్ళ చేతుకుంటా 2-3 సార్లు పనులు చేపిస్తుంటారు. దానివల్ల వాళ్ళకి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, సమస్య ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. ఈ ఉద్యోగంలో నుంచి ఎప్పుడు తప్పించుకొని పక్కకి వెళ్ళిపోవాలా, ఈ ఉద్యోగాన్ని ఎప్పుడు వదిలేయాలా అన్నట్టుగా చాలా మందికి చాలా సందేహాలు చాలా వరకు ఉన్నాయి. మరి ఇలాంటి విశేషాలలో చాలా వరకు అతి జాగ్రత్త పాటించాలి. తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు వచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకి రక్ష. కాబట్టి మనం చేసే ఒక పనైనా కానీ ఒక కార్యక్రమైనా కానీ మనం దాన్ని ఆలోచించి ఆచితూసి అడిగేయండి. తొందరపాటు వల్ల ఎన్నో ప్రమాదాలు, ఎన్నో చికాకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నెన్నో సమస్యలు రాబోతున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలో ఉండవలసిన వాళ్ళందరికీ మెయిన్గా వాళ్ళు చేసే పూజా బలాలలో కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఎన్నో రోజుల నుంచి కష్టపడుతుంటారు కానీ చెడము తీరుగుండదు, దమ్మిడి ఆదాయం ఉండదు. డబ్బులు వస్తుంటాయి కానీ వాళ్ళ చేతులు ఎక్కువగా నిలబడదు. వాళ్ళ మీద నరగ్రహ, నరఘోష, నరదిష్టి ప్రభావము ఎక్కువగా కనబడుతుంది. మరి ఈ నరదిష్టి, నరగ్రహ వలన వాళ్ళకి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా విజయవంతం ఉండకోకుండా మరి ఇలా ఆలోచనలు చాలా ఫాస్ట్గా ఉంటాయి. సెకండ్కి, నిమిషానికి చాలా ఆలోచనలు, చాలా గొప్ప ఐడియాలు ఉంటాయి వీళ్ళకి.
కాబట్టి వీళ్ళ ఆలోచన ప్రకారంగా వీళ్ళు పోకోకుండా మధ్య వాళ్ళు మాటలు వినిపోతుంటారు. ఆ మధ్య వాళ్ళ వల్ల లేనిపోయిన సమస్యలు ఇరక్కబోతుంటారు. మరి వీళ్ళకి మెయిన్గా బంధువులలో కొన్ని గొడవలు, బంధుమిత్రులలో కొన్ని సమస్యలు మన దగ్గరే ఉండి మన గుట్టు తెలుసుకొని మన గురించి మన శత్రువుతో ఏ విషయమైనా కూడా మనం ఏ పని చేస్తున్నాం, ఎక్కడెక్కడ వెళ్తున్నాం, ఏమేమి పోతున్నాం అని మన ప్లానింగ్ అంతా చెప్పేస్తుంటారు. ఇది చెప్పేది తప్పు అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. కాబట్టి మనం ఒక తప్పు చేస్తున్నాము, ఒకరి గురించి వేరే వాళ్ళకి చెబుతున్నాము, ఇది ఎంతవరకు సాధ్యము, ఎంతవరకు నిజము, ఎంతవరకు అబద్ధము అనేది వాళ్ళు తెలుసుకోకోకుండా అశాగర్ధతో అది వాళ్ళ ఆలోచనలో వెళ్ళిపోతుంటారు. మరి నిరుద్యోగులకి మంచి మంచి అవకాశాలు కొన్ని రాబోతున్నాయి. విద్యార్థులకి మంచి శ్రద్ధ అవసరం. మరి పెళ్ళిళ్ళు కానీ, గృహప్రవేశాలు కానీ, కొన్ని ఆస్తులు కానీ మార్పులు చేంజ్ చేసుకొని కనబడుతున్నాయి. మరి పెళ్ళిళ్ళల్లో మీరు అనుకున్న టయానికి మీకు కాకోకుండా మీరు ఒక టైం అనుకుంటే ఇంకో టైం కావటం అలానిగా కొంచెం లేటుగా కనబడుతుంది. పెళ్ళిళ్ళు కానీ, గృహప్రవేశాలు కానీ చాలా వరకు లేటుగా కనబడుతున్నాయి. మరి ఓర్పు సహనం మీకు చాలా వరకు అవసరం. వాహన యోగం ఉంది. అంటే ఒక బండి కానీ, కారు కానీ, ఏదైనా కానీ కొనుక్కునే ప్రాప్తి మీకు ఆ భగవంతుడు ఇస్తాడు. మరి ఆస్తులు కొనటం కానీ, అమ్మటం కానీ మీ జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి. మరి అతి ముఖ్యంగా మీరు చేయాల్సిన కార్యక్రమాలు, ఏ కార్యక్రమైనా సరే కొంచెం ఆచి చూసి అడిగేయండి. మరి షిరిడి సాయినాథ ఆరాధన చేయండి. శనగలతో నైవేద్యం చేసి ప్రసాదము గురువారము 9 వారాల పాటు మీరు ఆ విధంగా మీరు పంచిపెట్టినట్టుగైతే మీకు ఆరోగ్యము, మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి. సర్వో జనా సుఖినో భవంతు. నమః శివాయ నమః.